హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో. ఇది మా చిన్నమామయ్య గారు వాళ్ళ ఇల్లు. ఇప్పుడే గృహప్రవేశం అనమాట. అంటే రేపు. ఇవాళ చిన్న చిన్న పనులు, డెకరేషన్ అవి ఉంటాయి కదా! అవి చేస్తున్నారనమాట. ఇంగోండి ఇక్కడ మా వారు ఎలక్షన్ ముందొచ్చి ఎమ్మెల్యేలాగా హాయ్ చెప్తున్నారు. ఇక్కడ మా అత్తయ్య గారు వాళ్ళు రేపొద్దున హోమానికి అవి కావాల్సిన ఇటుకలు వాటికి బొట్టు పెట్టి, పసుపు రాసి బొట్టు పెట్టి అంతా రెడీ చేస్తున్నారనమాట. ఇక్కడ వాళ్ళ డిస్కషన్ ఏంటంటే, ఏంటి వీడియో తీస్తుందంటే, మా అత్తయ్య గారు చెప్తున్నారు, తన యూట్యూబ్ వీడియోస్ చేస్తుంది ఈ మధ్యనే అని చెప్తున్నారనమాట. ఈ పింక్సా ఆంటీ అడుగుతున్నారు, తినేనా ఆ మధ్యన ఎప్పుడో ఒకసారి చూపించావు అని ఆవిడ అంటున్నారు. ఇంకా ఈ ఫ్లవర్స్ డెకరేషన్కి కొన్ని గుచ్చేశారు. ఇంటి దగ్గర మేము వంట అవి చేసుకుని వచ్చేసరికి ఇక్కడ గుచ్చినవి దేనికవి సపరేట్గా పెట్టారనమాట. పొడుగు దండలు మళ్ళీ కలిపి పెడితే చిక్కు పడిపోద్దని. కింద గుమ్మాలకి కొన్ని కొన్ని కట్టేసి ఇంకా పైన మెయిన్ డోర్కి వాటికి బాగా పెడదామని చెప్పేసి పైకి తీసుకెళ్తున్నారనమాట మొత్తం. మసూదా డెకరేషన్ వాళ్ళకి కాంట్రాక్ట్కి అలా ఇచ్చేస్తే ఒక 45,000 అలా అడిగారంట. వాళ్ళకి అంత ఇచ్చే బదులు ఒక 3,000 పెట్టి ఫ్లవర్స్ తెచ్చుకుంటే మనమే చేసేసుకోవచ్చు అని తెచ్చి పెట్టిందనమాట ఇక్కడ మాకు. తన కష్టపడుతుంది, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత చెప్పి బాగా వాడేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ పెట్టినవి ఎలా ఉన్నాయి ఏంటి అని అలా అడుగుతుంది తను. కలర్ కాంబినేషన్ బాగుంది, ఇంకా పొడుగు పెట్టాలా ఎలా పెట్టాలి అని చెప్పేసి. ఒకసారి ఫోటోలో చూస్తున్నావు కదా ఎలా కనిపిస్తుందని. ఇక్కడ నేను వీడియోకి నాకు సంబంధం లేదన్నట్టు కొంచెం పర్ఫార్మెన్స్ చేస్తున్నాను కదా, కానీ మా వారు ఎక్కడో ఉంటే ఫోన్ చేసి పిలిచి మరీ నన్ను వీడియో తీయమని చెప్పి తీయించుకున్నాను అనమాట. అంటే ఆయన కొంచెం లేట్గా వచ్చేసారని నాకు కొంచెం అలా కోపంగా అలా ఉన్నట్టున్నాను. ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళు ఇల్లు అంటే గడప ఫస్ట్ లక్ష్మీదేవితో సమానం కదా గడప అంటే. గడపకి పసుపు రాసి బొట్లు అవి పెడుతున్నారనమాట. ఇంకా గృహప్రవేశం అయిపోయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు కదా, దానికి కూడా మండపం రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఈ ఆంటీ తెల్లగా కనిపించకపోయినా పర్వాలేదు కానీ సన్నగా కనిపించేలా తీయమ్మ వీడియో అని చెప్పేసి నవ్వుతున్నారు ఆవిడ. దానికి బొట్లు అవి పెట్టేసి ఇంకా మామిడి తోరణం కూడా కట్టేస్తున్నారు, రేపొద్దున్న ఈజీగా అయిపోతుందని చెప్పేసి. ఇంకా చుట్టూ పువ్వులు కూడా డెకరేషన్ చేసాము సింపుల్గా. ఇక్కడ పైన హాల్లో పూజ జరిగేటప్పుడు బ్యాక్ సైడ్ డెకరేషన్కి రెడీ చేస్తున్నారు. ఇవి బ్యాక్ థర్మోకోల్ షీట్ అంటించేశారనమాట గోడకి. వాటికి మామిడాకులు స్టిచ్ చేస్తున్నారు. తనకి గోడకి మేక దిగలేదని చెప్పేసి వాళ్ళ అన్నయ్యని రమ్మని కొట్టించిందనమాట. మేక దిగిందన్న ఆనందంలో ఒక స్టెప్ వేసింది సుధా. ఇంకా అవంతా ఆకులు పెట్టేశారు. తర్వాత బంతి పువ్వులు ఎలా పెడితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళంతా డైరెక్షన్ ఇస్తున్నారనమాట. వాళ్ళు ఏదో చెప్పారు కానీ వాళ్ళు చెప్పింది కాకోకుండా ఇంకా వేరేది చేస్తున్నాం మేము. ఇంకా ఫైనల్ లుక్ ఇలా వచ్చిందనమాట. ఎంత కష్టపడి చేసినా అది చూడడానికి మంచిగా అందంగా వస్తే మనం కష్టపడ్డామన్న ఫీలింగే ఉండదు. ఇంకా బయట గుమ్మం ఒకటి మిగిలింది. లాస్ట్కి వచ్చేసరికి మా ఫేస్లన్నీ వాడిపోయిన తోటకూర కట్టల్లా అయిపోయినాయి. ఇది మెయిన్ డోర్ అనమాట. నేను కొంచెం హెవీగా డెకరేషన్ చేద్దామని చెప్పేసి ఒక్కొక్కటి స్టెప్ వైజ్లా పెడుతున్నాము. మేము ఇంత కష్టపడి చేసిన ఫంక్షన్కి వచ్చిన పిల్లలందరూ పువ్వులు మొత్తం పీకేశారనమాట. ఇంకా మనం ఏం చేయలేం కదా, అలా చూసి చూడనట్టు వదిలేయడమే. మొత్తం అంతా అయ్యేసరికి ఎవరో లేరు, ఇంక మేమే ఉన్నాము. అత్తయ్య గారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు అనమాట. ఇంకా మాకు ఇదంతా అయ్యేసరికి 9:30 అలా అయ్యింది. ఎలా డెకరేట్ చేసాము ఏంటని ఎవరికి పిక్స్ చూపించొద్దు, డైరెక్ట్గా వాళ్ళే చూసేదాకా అని చెప్పేసి ఇంటి దగ్గర వాళ్ళకి కూడా ఎలా పిక్స్ ఏం చూపించలేదన్నమాట. ఇంకా ఇది మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంకా చిలకలు అవి మార్కెట్లో తీసుకొచ్చిందనమాట సుధా. బయట దండలకి కింద గంటల్లా ఉన్నాయి కదా, అవేమో మీషోలో ఆర్డర్ చేసింది.
ఇంకా డెకరేషన్ ఎలా ఉంది అనేసి ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఇంకా లైక్ చేసే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకంతే వీడియో. బాయ్ బాయ్.